రాజకీయంగా మరో వివాదం చెలరేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా పల్నాడు జిల్లాలో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పలువురు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణ, మా నాయకులు కార్యకర్తలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించబోము, చట్టపరంగా చివరి వరకు పోరాడతాం అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వారిపై చిన్న విమర్శ చేసినా వెంటనే కేసులు పెడతారని, కానీ తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం లేదు, 234 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు పెట్టే కార్యక్రమం చేశారు. కేవలం ఈ ప్రభుత్వానికి రాజధాని, వాళ్ళ మంత్రులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క దోపిడీ తప్ప కూలీలు, రైతు కూలీలు పరిస్థితి ఏమిటి? ఈరోజు మొక్కజొన్న పంటకు కానీ ఈరోజు వివిధ పంటలకి గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వలసలు వెళ్లే కూలీల కోసం ఏర్పాటు చేసిన ఈ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. 234 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి 5 నెలల నుంచి ఈరోజు అసలే డబ్బులు లేక, ఈరోజు ఏ పథకాలు రాక గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాలు చితికిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం కూలీల డబ్బులు కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందో ఈరోజు అర్థమవుతుంది. ముఖ్యంగా కూలీల విషయంలో వేతనాలు చెల్లించాలి. అట్లానే ఎండ తీవ్రంగా ఉంది. ఈరోజు దాదాపు 43 డిగ్రీలు నుంచి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటే ఎండలో పనిచేయటం ఎంత కష్టమైన పనో మనందరికీ తెలుసు. అరగంట మనం ఎండలో నిల్చుంటే చెమటలు బట్టి ఈరోజు తీవ్ర దాహానికి గురి అవుతూ ఉన్నాం. గంటల పాటు ఉదయం నుంచి సాయంత్రం పొలాల్లో పనిచేస్తుంటే ఇలా కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు, పీడీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం వాళ్ళకి నిలబడటానికి నీడ కానీ, తాగటానికి మంచినీళ్ళు కానీ ఏర్పాటు చేసే కార్యక్రమం ఉండాలి. ఏదో పనిచేసి ఒక అరగంటన్నా బయటకు వచ్చి నీడను కూర్చునే పరిస్థితి ఉంటే కానీ ఈరోజు 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది పల్నాడు జిల్లాలో. ఈ ఎన్ఆర్జీఎస్ ఎండలకు తీవ్రత 2 ప్రాణాలు పోగొట్టుకున్నారు. డబ్బులు ఒకవైపు ఇవ్వట్లేదు. అట్లానే ఈరోజు నకిలీ జాబ్ కార్డ్స్, ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీకు సగం నాకు సగం, నీకు 50 నాకు 50 నకిలీ కార్డులు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి సగం డబ్బులు ఇవ్వటం, అట్లానే ఫీల్డ్ అసిస్టెంట్ సగం డబ్బులు కాదు. ఇదే కార్యక్రమం మీద ఈ పథకాన్ని పూర్తిగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వరు. జాబ్ కార్డులు ఉన్నా కానీ పిలవరు వాళ్ళని పనికి. వాళ్ళ నాయకులు చెప్తేనే వాళ్ళకి అటెండెన్స్. ఈ విధంగా గ్రామాల్లో ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు. మేము తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కనీసం నీడ, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. ఎండల తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అట్లానే వేతనాలు చెల్లించే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ఈరోజు ఎన్నించడం జరిగింది. అట్లానే మరొక విషయం, ఇది తాజాగా లోకల్గా నర్సరావుపేట పట్టణంలో జరుగుతుంది. ఖాళీ స్థలంలో పాగా, ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ పాగా. ఇది ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీ కరపత్రిక రాసిన మ్యాటర్. ఇది మేము రాయట్లేదు. నర్సరావుపేట పట్టణంలో మున్సిపల్ స్టేడియం పక్కన దాదాపు 7 సెంట్ల స్థలం, సెంటు 15 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి ఈనాడు పేపర్లో రాశారు. అంటే 1,05,00,000 రూపాయల స్థలం కాజేసి అక్కడ షెడ్లు వేసుకోవడం, నిర్మాణం చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దారుణంగా అక్కడ స్థానికంగా బరంపేట వాస్తవ్యులు కంప్లైంట్ ఇస్తే చూడండి, ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నకిలీ కన్స్ట్రక్షన్ ఫోటోలు కూడా. ఈరోజు దాదాపు 1 కోటి రూపాయల స్థలం ఆక్రమించుకొని అక్కడ ఏమిటి మీరు ఆక్రమించుకున్నారని చెప్పి అక్కడ స్థానికులు వెళ్ళి వాళ్ళ ప్రశ్నిస్తే గంజాయి బ్యాచ్ని కూర్చోబెట్టి దాదాపు 30-40 మంది కుర్రవాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళ మీద తిరిగి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు.